ఆదివాసీల త్యాగాలు ఎక్కువ, వారికి దక్కే ఫలాలు తక్కువ అన్నారు మంత్రి సీతక్క. జల్ జంగిల్ జమీన్ కోసం కొమురంభీం పోరాడారని, కానీ ఆదివాసీలకు నీటి ప్రయోజనాలు దక్కడం లేదని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో నదులున్నా నీటి కష్టాలు తప్పడం లేదన్నారు. ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు లేక నిధులు రావడం లేదన్నారు. జాతి కులగణనతోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు సీతక్క. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో కొమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి. నాయక్పూడ్ వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నాయక్పూడ్ వారికి ప్రాధాన్యత ఇచ్చేలా చూస్తామన్నారు మంత్రి. కాకతీయుల కాలం నుంచి భాష పోయింది. మన వేసేదాన్ని కనపడినటువంటి పరిస్థితి యుద్ధాలు జరిగేటప్పుడు, పోరాటాలు జరిగేటప్పుడు అట్లా మరి ములుగు లాంటి ప్రాంతాల్లోని కాకతీయుల కాలంలో ఆదివాసులు భాష మర్చిపోయారు. నాయకపోడు అంటే మన దగ్గర లక్ష్మీదేవత, ఈ దగ్గరకు వచ్చేసరికి భీమన్న దేవుడు. సో ఇంకొక గుర్తింపు, ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది.